పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనుచున్నట్టుగా మర్యాదగా నడుచుకొందుము. చాలండి. ఇక్కడ చెప్తున్నాడు చీకటి అంటే ఏమి చెప్తున్నాడంటే అల్లరితో కూడిన, అంటే కొంతమంది అడుగుతారు, ఏమండి సినిమాలు చూడగలదని బైబిల్ ఎక్కడ రాస్తుందని అంటాడు కదండి. దాని అర్థం ఇదే, అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమాలు అంటే అందులో అల్లరి ఉంటుంది, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి, ఏమండి కాబట్టి ఏడిపించే పరిస్థితులు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి. ఇవన్నీ కలిగిందే అల్లరితో కూడిన ఆటపాటలు. అదొక చీకటికి హాల్లో లైట్లన్నీ ఆర్పేసి అంటే ప్రదర్శిస్తూ ఉంటారు. మానవుడు వాటిని చూసి అలాగే తను కూడా ఆ మాటలు ఆ చేష్టలు చేయాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేయబడతా ఉంది మానవుని యొక్క జీవితంలో, ఏమండి కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలలో మునుగుతూ ఉన్నాడు, మత్తు కలిగినటువంటి వాడుకున్నాడు, కామ విలాపములతో కూడినటువంటి కార్యాలు కలిగినటువంటి వాడుకుంటున్నాడు. దీనంతటిని చీకటి రాత్రి అనేటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. మునుపు మనం ఇలాగున్నాం, మునుపు ఇలాంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మునుపు ఇలాగా ఉన్నటువంటి మన బ్రతుకులను ప్రభువు ఆయన మార్చినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. చూడండి 9వ వచనం నుంచి 6వ అధ్యాయము 9వ. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంలోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారేంటిరి గాని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా. కాబట్టి ఇప్పుడు మనము దేవునిని ఆరాధించాలని వచ్చాం, ప్రభువుని కాబట్టి స్తుతించాలని వచ్చాం మనం. ఎందుకంటే మనం వెలిగించబడ్డాం. మనం పూర్వమందు చీకటి, అయితే ఇప్పుడు క్రీస్తునందు యేసు ప్రభువారు చెప్తున్నాడు నేను వెలుగును అని చెప్తూ వచ్చాడు. ఆయనలో ఇలాంటి చీకటి కార్యాలు ఏమీ లేవు. ఆయన పవిత్రుడుగా, ఆయన ఏ పాపము లేనటువంటి వాడుగా, ఏ చెడుగు లేనటువంటి వాడుగా ఈ లోకంలో జీవించి పాపులమైన మన కొరకు, చీకటి బ్రతుకు కలిగినటువంటి మన కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే శిలువ మరణం పొంది ఆయన చనిపోయి ఆయన రక్తమును కార్చి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి నాలో చీకటి ఉంది, కాబట్టి దీని యొక్క అంతము దేవుని రాజ్యానికి నేను వారసుడిని కాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అనుకుంటే అక్కడ రాస్తాడు మనం అంధకార సంబంధమైన సాతాను యొక్క అధికారం ఆ రాజ్యములో ఉన్నాం, అతని ప్రభుత్వం క్రింద ఉన్నాం. చూడండి కొలస్సీ, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనం అంతకు ముందు అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్నాం. అదే చెప్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా
దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు, కాబట్టి పూర్వము అవిధేయతను ప్రేరేపిస్తూ వచ్చాడు. అదినాన్ని అవ్వను ప్రేరేపించినటువంటి లేక సాతాను ఈ దినాన్ని మనల్ని కూడా గతంలో, కాబట్టి శరీరము యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి కాబట్టి మనల్ని ప్రేరేపిస్తూ వచ్చింది ఒక అధికారం, అదే సాతాను అని చెప్పబడతా ఉంది. కాబట్టి మన పితరులు వారి వలె మనము కూడా దేవుని ఉగ్రతకు, మరణానికి, నిత్యమైనటువంటి అగ్నిగంధకాలతో మండే గుండానికి మనం పాత్రమవుతూ వచ్చాం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన రక్షించుటలో లేక తనకు ప్రార్థన చేయవారందరికీ కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. ఈ ఐశ్వర్యము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడుగా చూస్తా ఉన్నాం. ఇదే మాట రాస్తాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో జ్ఞాపకం చేయబడతా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుమని చదవండి. వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకొనలేదు గాని క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారికులమనియు. కాబట్టి అవిశ్వాసులముగా, నమ్మకము లేనటువంటి వారముగా ఒక అంధకార గుడ్డితనంలో ఉన్నాం. కాబట్టి వెలుగు ప్రకాశించమని దేవుడు చెప్పాడంట. ఎప్పుడు? మొదటి అధ్యాయంలో కదా. ఆదికాండము మొదటి అధ్యాయం అంతటిలో కూడా యేసు క్రీస్తు ప్రభువారిని గురించి వ్రాయబడతా ఉంది. దేవుడు వెలుగు, ఈ వెలుగైన దేవుడు యేసు ప్రభువారు, ఆయన మాటలు కూడా వెలుగు అని చెప్పబడతా ఉంది. ఇలాంటి వెలుగైనటువంటి ఆ దేవుడు ఈ లోకంలో చీకటిని కలుగు చేశాడు. చీకటితో పాటు ఏం చేస్తా ఉన్నాడంటే వెలుగు కలుగునుగా. ఆయన ఏమైతే వెలుగై ఉన్నాడో ఆ వెలుగు లోకానికి ఆయన భౌతికంగా ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా చూస్తా ఉన్నాం. ఈ యొక్క సమయాలలో మొదటి దినం సృష్టిలో దేవుడు చేసినట్టంటే చీకటి అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుతోంది, పరితపిస్తూ ఉంది. ఇలాంటి సమయాలలో దేవుడు చీకటిని చూసి ఇప్పుడు అన్నాడు వెలుగు కలుగునుగాక అని పలికాడంట. ఎప్పుడైతే పలికాడో వెంటనే వెలుగు కలిగింది. వెలుగు మంచిదని దేవుడు చూచాడు. ఇప్పుడు చీకటికి రాత్రి అని, వెలుగుకు పగలని పేరు పెట్టాడు. కాబట్టి అస్తమయమును ఉదయమును కలుగగా అస్తమయం అంటే కదా, కవులు ఏదైనా మహారాజులు చనిపోయినప్పుడు, గొప్పవారు చనిపోయినప్పుడు వారు అస్తమించారు అనేటువంటి మాట ఉపయోగిస్తారు. అంటే వెలుగు కలగటానికి, చీకటి పోగొట్టబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నాడు. మొదటి దినాన్నే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ. కాబట్టి లోకములో మరణం అంటే మానవునికి భయం. ఆ మాట పలకటానికి కూడా భయపడతారు. ఆ మాట వినిపిస్తే చెవులు మూసుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ప్రకటన కొరకై ఆయన మరణాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన మరణాన్ని ప్రచురిస్తాం. ఆయన మరణంలో, ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున మరణ బలము కలిగినటువంటి వాడు. కడపట నశింప చేయబడు శత్రువు ఎవరంటండి? మరణం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, ఆయన పునరుద్ధానము. కాబట్టి అస్తమయమును ఉదయం కలగగా మళ్ళీ నా జీవితాల్లో ఆయన రక్షణ దినం ప్రారంభమవుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారానే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన మంచితనం కలిగి ఉన్నాడు,
ఆయన నీతి అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధత నీకు నాకు ఇవ్వటానికి చీకటి కలిగినటువంటి మన జీవితాల్లో వెలుగు ప్రకాశించమని పలికిన దేవుడే మన హృదయాలలో క్రీస్తు స్వార్థను గూర్చిన ప్రకాశము, యేసు క్రీస్తు ప్రభువుని గురించిన మరణ వార్త, ఆయన పాపము నుండి దానికి కలిగినటువంటి అంతము నుండి మనల్ని విడిపించడానికి ఆయన చేసినటువంటి కార్యాన్ని ఆ మొదటి దినాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ వెలుగు చాలా ఆశ్చర్యకరమైనది. అందుకనే పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తా ఉన్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై. చాలండి, ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు, ఇది లోక సంబంధమైన వెలుగు కాదు, సూర్యుని వలన కలిగినటువంటి వెలుగు కాదు. వెలుగు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వార్థ మన హృదయాలలో ప్రకాశిస్తూ వచ్చింది. ఆయన మరణము ద్వారా మన పాపమునకు రావాల్సిన శిక్ష తీర్పు ఆయన శిలువలో పొందడం ద్వారా దాని కొరకైనటువంటి అంతాన్ని ఆయన తెలియచేస్తూ దేవుని రాజ్యానికి వారసులు కారైనటువంటి మనము, దేవుని ఉగ్గతులకు పాత్రమైనటువంటి మనల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారము నుండి, ఆ సాతాను యొక్క లేక మనకి గురుడితనము కలుగు చేస్తూ వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 19-18 అనుకుంటే 16 జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మా మనసు లేక మనోనేత్రములు తెరవబడ్డాయి, హృదయం యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వార్థమానము మన హృదయాలలో ప్రకాశిస్తూ వచ్చింది. ఆ వేకువ చుక్క యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్తలో చూస్తా ఉన్నప్పుడు, కాబట్టి జెబూలూను నఫ్తాలి అనే ప్రాంతంలో ఏమండి మరణ ఛాయలో చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూశారంట, గొప్ప వెలుగు చూశారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు 1వ అధ్యాయము చివరి వచనంలో 79వ వచనం అక్కడ జ్ఞాపకం చేస్తాడు కదా. లూకా సువార్త 1వ అధ్యాయము వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండ వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము. కాబట్టి వెలుగు, సూర్యోదయము, దేవుడు అయిన యెహోవా సూర్యుడును. కాబట్టి జ్ఞాపకం చేయబడతా ఉంది ఈ ఉదయకాలమున మరొక నూతన దినాన్ని, మరొక పునరుద్ధాన దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచిన ద్వారా ఆయనను ఆరాధించడం కొరకై, ఆయన రాజ్య వారసులుగా, రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధమైనటువంటి జనముగా నిన్ను నన్ను చేసుకొని ఆయనను ఆరాధించడానికి ఈ వెలుగు మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. చీకటైన మనము, మన హృదయం చీకటిగా ఉంది. అయితే యేసు ప్రభువారు మరణము, ఆయన పునరుద్ధానమనే స్వార్థ ప్రకాశము అదినాన్ని నోటితో పలికాడు. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా జన్మించి జీవించి ఆ పరిశుద్ధతను నీకు నాకు ఆపాదించడానికి ఆయన మనకు మన చీకటి విషయమై కలిగినటువంటి శిక్ష ఉగ్రత భూమి మీదే కాదు నిత్యత్వంలో కలిగినటువంటి ఆ వేదనకరమైన స్థలం నుంచి రక్షించుట కొరకై ఆయన చేసేటువంటి కార్యము ద్వారా నిన్ను నన్ను వెలిగించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన బిడలుగా చేసుకొని ఆయన యొక్క వారసులుగా చేసుకునే రాజ్యానికి ఆయన అధికారంలో, ఆయన యొక్క ప్రభుత్వములో, ఆయన కలిగిన పరిశుద్ధతలో మనము కూడా పాలు పొందటానికి, ఆయన ప్రజగా చేపట్టడానికి ఆయన కృపనిచ్చాడు. ఇందుని బట్టి ప్రభువును మనము ఆరాధించబద్దులమైన, అలాగే కొన్ని మాటలతో ప్రభువును ఆరాధిస్తాం.